చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. ములుగు జిల్లాలోని అంకన్నగూడెం మార్గంలో వంతెనల నిర్మాణాలు అసంపూర్తిగా ఉండడంతో రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు. నిర్మాణ ప్రదేశంలో మట్టితో డైవర్షన్ రోడ్లు ఏర్పాటు చేసినా ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు మట్టి కుంగిపోయి వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగింది. ఆ మార్గంలో రోజుకు 6 ట్రిప్పులు నడవాల్సిన ఆర్టీసీ బస్సులను నిలిపివేయడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ములుగు నుంచి జంగాలపల్లి మీదుగా కాసిందేవిపేట, పంచొత్కులపల్లి, రాయినీగూడెం, కొత్తూరు, సర్వాపురం గ్రామాలతో పాటు మొత్తం 12 గ్రామాలు ఉన్నాయి. ములుగు నుంచి అంకన్నగూడెం వరకు సుమారు 19 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మార్గంలో పీటీ రోడ్డు, వంతెనల నిర్మాణానికి 2024 జూలైలో 30 కోట్లు మంజూరయ్యాయి. గడువు పూర్తయినా ఇప్పటి వరకు 12 కిలోమీటర్ల బీటీ రోడ్డు మాత్రమే పూర్తవగా మిగిలిన పనులు నత్తనడకన కొనసాగుతుండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని స్థానికులు అంటున్నారు. అక్కడ కొన్ని కలవట్ల దగ్గర వాటిని పోయకుండా అట్లనే వదిలేసిండ్రు. దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే చక్రాల ఒర్రె దగ్గర ఇప్పుడు రాబోయే వర్షాకాలంలో ఎక్కువ వర్షానికి అక్కడ వాటర్ వస్తాయి, నీళ్లు ఆగి అక్కడ ఇబ్బంది పడుతున్నారు. ఆ పనులు త్వరగా చేయాలని మేము కోరుకుంటున్నాము. మా రైతులు పోవడానికి రావడానికి మేము పిండి బస్తాలు కానివ్వండి ఏవైనా తీసుకోవడానికి ఇబ్బంది అవుతున్నది. మేము అటు నుంచి రావడానికైనా ఇటు నుంచి పోవడానికైనా కానీ 3 రోజుల బట్టి బస్సులు రావట్లేదు సార్. మాకు ఇప్పుడు పోవడానికైనా రావడానికైనా కానీ ఆటో ఛార్జీలు పెట్టుకొని రావడం అవుతుంది సార్. వర్షాకాలం స్టార్ట్ అయినాక బ్రిడ్జిలు స్టార్ట్ చేశారు. ఆ వర్షాకాలం స్టార్ట్ చేసిన తర్వాత ఐడెంబడి రోడ్డు పోశారు. కానీ ఈ వర్షాలకు బస్సులు ఆ ట్రిప్పులు వచ్చే బస్సులు అసలే రావడం లేదు. ఇప్పుడు ఆటోలు కానీ బైకులు కానీ చాలా ఇబ్బంది అవుతున్నాయి. ఒక 7-8 గ్రామాలు ఉన్న ఆ గ్రామాలలో చాలా ఇబ్బంది పడుతున్నారు. తక్షణమే తొందరగా నిర్మాణం పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. వంతెనల పనులు వర్షాకాలంలో చేపట్టడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. పనులు ముందుకు సాగకపోవడంతో సుమారు 12 గ్రామాలకు రవాణాకు ఆటంకం ఏర్పడింది. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు చొరవ తీసుకుని వంతెనల నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచాలని, అప్పటి వరకు డైవర్షన్ రోడ్లు పటిష్టంగా ఏర్పాటు చేయాలని ప్రయాణికులు, వాహనదారులు కోరుతున్నారు. ఈ రోడ్డు శాంక్షన్ 2 సంవత్సరాలుగా వస్తుంది. ఇప్పుడు ఈ క్రమంలో ఈ బ్రిడ్జి వానాకాలంలో చేయడం వలన రాకపోకలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రయాణికులకు చాలా ఇబ్బందికరంగా ఉంది. 2 వీలర్స్ వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. కావున దయచేసి మీరు ఈ బ్రిడ్జిని త్వరగా నిర్మించాలని కోరుకుంటున్నాం. ఎండాకాలం వల్ల మొత్తం రోడ్డు చేసిండ్రు. ఇప్పుడు బ్రిడ్జిలన్నీ ఆపిళ్ళు. ఆ బ్రిడ్జిలన్నిటికీ ఇప్పుడు వర్షం నిన్న స్టార్ట్ అవుతుందంటే మొన్న 2 రోజుల ముందు, వారం రోజుల ముందు దాన్ని తవ్వి మొత్తం చక్రాలు రేకాడ మొత్తం ఆగం చేసిండ్రు. ఆగం చేసి ఇప్పుడు నిన్న వర్షం పడ్డాక బస్సులో 150 మంది వస్తా అంటే ఆ బస్సులో ఉన్న జనాలు ఆ బస్సు బోర్ల పడే టైంలో అందరు దిగి నడిచి రావడం వల్ల ఇప్పుడు 2 రోజుల నుండి బస్సులు బంద్ అవుతుంది. సమీపంలోని 12 గ్రామాల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా నూతనంగా ఏర్పాటు చేస్తున్న వంతెన వల్ల డైవర్షన్ రోడ్డు ఏర్పాటు చేస్తామని సంబంధిత శాఖాధికారులు వెల్లడించారు. ఆ వర్క్ యొక్క టైం పీరియడ్ అనేది 24 మంత్స్లో కంప్లీట్ చేయాలి. అందులో మేజర్గా ఒక స్లాబ్ కల్వర్ట్స్ కొంత ఫారెస్ట్ వల్ల కొంత వర్క్ అనేది డిలే అయింది. మోస్ట్లీ బై వచ్చే మార్చ్కి కంప్లీట్ చేయాలని మనకు సిఆర్ఎఫ్ గైడ్లైన్స్ ప్రకారం ఉన్నాయి. ఇప్పుడు ఆ డైవర్షన్ రోడ్ అనేది ప్రజెంట్గా ఆ బ్రిడ్జ్ కూడా చేశాము. అందులో ఈ వర్షం వల్ల ఏదైనా ఇబ్బంది జరిగితే 100% దాన్ని మళ్ళీ రెక్టిఫై చేస్తాము. దానిపైన వెట్ మిక్స్ కానీ పోసేసి వెహికల్ మూవ్మెంట్కి అయితే ఇబ్బంది లేకుండా చేస్తాము.